పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నబాబు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మా గూడెంలో లచ్చన్నకి రాజమయ్యకి ఎంత మంచి పేరుందో ఆ గూడెంలో ఆడికి అంత మంచి పేరుంది మన అమ్మాయిని అడిగిచ్చి మనువు చేస్తే చాలా ఆనందంగా ఉంటారు ఆ సంబంధం అయితే నాకు ఎట్టువారోయ్ నీ వల్లే అది చచ్చిపోవాలనుకుంది నువ్వు అక్కడికి వస్తే నేనే దాన్ని చంపేస్తాను నువ్వు నా గడప తొక్కితే దాంతో పాటు నా శవాన్ని కూడా చూస్తావు మీరు త్వరగా రండి రాజమయ్య ఇంకేం చెప్పాడు ఈ శుభకార్యం నేను దగ్గరుండి జరిపించలేను అన్నాడు అలా ఎందుకన్నాడు నీబేమని కూడా అనుకోవచ్చు కదన్నా తప్పుగా అంటే మన్నించన్నా నువ్వెప్పుడు తప్పు చేయవమ్మా అంతేకాదు ఎవ్వరిని ఎప్పుడు తప్పు చేయనివ్వు తల్లి కానీ కేవలం మన పొలంలో ఉన్న సంపద కోసం అతను నిన్ను మనువు చేసుకుంటే రమణదొర ఎందుకొద్దంటున్నాడు అంటే రమణదొరకి ఈ విషయం తెలుసంటావా లేక తెలీదా తెలిసుండకపోవచ్చన్నా ఒకవేళ తెలిస్తే ముందే మనువు అని గొడవ పెట్టుకునేవాడు కదా అదీ కాక ఇంత ఆలస్యం చేయనివ్వకుండా మనువుకు నిన్ను తొందర పెట్టేసేవాడు కదా అవును అది నిజమే బహుశా రమణదొరికి ఈ విషయం తెలియకపోవచ్చు ఒకవేళ తెలియకే ఆ తిలోచన కూతురు పల్లవిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాడు అనుకుంటా ఏంటన్నా ఆ పల్లవిని కిట్టబాబు మనువు చేసుకుందాం అనుకుంటున్నాడా అలా నీకెవరు చెప్పారు ఆ కోణంగి కోణంగన్నా ఇంకా నేనెంత భయపడ్డానో తెలుసా ఏమ్మా అలా నవ్వుతున్నావు ఆ కోణంగి తప్పు చెప్పాడంటావా మరి కాకపోతే ఏటన్నా కోణంగా ఆడిగా నీటొచ్చాడా అని కంగారు పడే కోణంగికి తన పేరే తనకు గుర్తుండదు ఇక అలాంటప్పుడు కిట్టబాబు పల్లవి మనువు చేసుకుంటున్నారని ఎలా చెప్తాడు కోణంగి కిట్టబాబు పల్లవిని చేసుకుంటున్నాడని చెప్పలేదు నిన్నే చేసుకుంటున్నాడని చెప్పాడు అసలు ఈసు నీకు ఎప్పుడు చెప్పాడు ఏమని చెప్పాడు మొన్న నువ్వు
కమలి ఇంటికి వెళ్తా ఉంటే కిట్టబాబు ఆ పల్లవికి తన గురించి గొప్పగా చెప్పమని పంపించాడు చూడు. ఆ యాల అన్నా నీకు ఈ విషయం తెలిసిందా? ప్రపంచకమే చిన్నదమ్మా, ఇక మన గూడెమెంత చెప్పు, ఎట్టాటి విషయాలు తెలుస్తాయమ్మా. అన్నా అసలు ఆ యాల ఏం జరిగిందంటే, అదన్నా జరిగింది. అదే రోజు నేను కూడా కోణంగిని కలిశాను. అప్పుడు చెప్పింది కూడా ఇదే విషయం. అదే కిట్టబాబు పల్లవిని చేసుకోవాలనుకుంటున్న విషయం. కిట్టబాబు మన పొలంలో ఉన్న గెరినేటు నిక్షేపాల కోసం నిన్ను తప్పకుండా మనువు చేసుకుంటాడని చెప్పాడు. అన్నా అయితే కోణంగానికి పిచ్చిలేదా? అయితే తను చెప్పింది. కోణంగికి పేర్లు మనుషులు గుర్తుండటం లేదు గాని వాళ్ళ మధ్య జరిగిన సంఘటనలు మాత్రం గుర్తుంటున్నాయి. కాబట్టి ఇది చాలా వరకు నిజం. అన్నా అయితే నేను ఆ కిట్టబాబుని అడుగుతాను. అతనికి నిజంగా మన పొలంలో ఉన్న ఆ రాళ్ళు రప్పలే కావాలనంటే నన్ను వదిలేయమంటాను. ఆ పల్లవనే మనువు చేసుకోమని చెప్తాను. వద్దమ్మా, నా మాటిని. ఇక తొందరలో జాతర రోజులు వస్తున్నాయి. అదీగాక నీ మనువుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశాను. మన వాళ్ళందరికీ దూర దూర ప్రాంతాలన్నిటికీ వెళ్ళి మరీ చెప్పొచ్చాను. అయినా ముందు మనువు జరగనీయమ్మా, ఆ తర్వాత కిట్టబాబు నెమ్మదిగా మారతాడు. అది కాదన్నా, ఇప్పుడే ఈ విషయం మన వాళ్ళందరూ చెప్తానుండు. అమ్మా, ఈ విషయం గురించి ఎవరితో అయినా ఏమైనా మాట్లాడితే నా మీద ఒట్టే. అన్నా ఇక్కడ మీరిద్దరు ఒకరి మీద ఒకరు ఒట్టేసుకున్న చాలు. అక్కడ వాళ్ళిద్దరు సెట్టపట్టలు వేసుకుని అడవిలోకి వెళ్ళిపోతున్నారు. ఏమైందమ్మా? ఎవరు అడవిలోకి వెళ్ళిపోతున్నారు? ఆ తిలోసిన మనుషులు అడ్డుకట్టు దాటి అడవిలోకి వెళ్ళిపోతున్నారు. నిన్న కూడా కొంతమంది వెళ్ళారని తెలిసింది. మళ్ళీ ఇయ్యాల కూడా కొంతమంది వెళ్తున్నారా? తిమ్మప్పన్న నిన్న మొత్తం అడవిలోకి 8 మంది వెళ్ళారంట. కానీ అందులో 2 తిరిగొచ్చారంట. మిగతా వాళ్ళు కనిపించట్లేదని చెప్తున్నారు. అసలు వాళ్ళు ఏమయ్యారో తెలియడం లేదంట. అందుకే ఇయ్యాల మరికొంతమంది అలా నెత్తుకుంటూ వెళ్ళారంట. అవునా? అయితే ఈ విషయం వెంటనే లచ్చనకు చెప్పాలి. నీలు, నేను వెళ్ళి లచ్చనకి ఈ విషయం చెప్తాను. అన్నా నన్ను కూడా లచ్చనింటికి వెళ్ళమంటావా? నేను లచ్చన్న పొలానికి వెళ్తున్నాను. ఈ ఎలప్పుడు లచ్చన్న అక్కడే ఉంటాడు. అక్కడ లేకపోతే లచ్చన్న ఇంటికి వెళ్తాను. అందుకే నేను లచ్చనింటికి వెళ్తాను అంటున్నాను. అక్కడ లేకపోతే నేనే నీ దగ్గరకు వస్తాను. అప్పుడు సమయం సరిపోతుంది కదా, అందుకని. నీలు, వద్దు వద్దమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువగా అడవిలో తిరక్కండి. నేను వెళ్ళొస్తాను. రా మళ్ళీ రా. అడ్డుకట్ట ఆవలికి వెళ్ళినోళ్ళు ఇప్పటిదాకా తిరిగి రాలేదట. అసలు అక్కడికి ఎందుకెళ్లారు? వాళ్ళందరినీ ఎవరాడికి పంపారు? అసలు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. అయినా మళ్ళీ ఈ విషయం నీలోనే దాచుకో. ఆ అడ్డుకట్ట ఆవల్లో సంజీవిని ఉందంట. దానికోసం అడ్డుకట్ట దాటి ఎవ్వరూ వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ ఎవ్వరూ తిరిగి రాలేదు. మరి వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోయారు? వెళ్ళిన చోటైనా పానాలతో ఉన్నారా? నీకేమైనా తెలుసా నీలు? మళ్ళీ వెళ్తే మాత్రం ప్యానాలతో ఉండరు. ఆ విషయం మాత్రం తెలుసు. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఆ శివుడాగ్ని ఉండాలంట. అంతేకాదు ఇంకొకరు అగ్ని కూడా ఉండాలంట. ఎవరా ఇంకొకరు? ఇంకెవరు, మన రాజమయ్యే. అవునా? అంతేకాదు అక్కడికి వెళ్లే ధైర్యం ఇద్దరికే ఉంది. ఇద్దరా? అవును. వాళ్ళెవరంటే మన లచ్చన్న బండ. వాళ్ళిద్దరికే అక్కడికి వెళ్లే ధైర్యం ఉంది. కానీ దానికి రాజమయ్య ఆజ్ఞ కూడా కావాలి. ఇదంతా ఇంటుంటే భయమెత్తుంది నీలు. భయం ఎందుకు? వెళ్ళినోళ్ళు తిరిగి రాలేదనా? అక్కడేం దెయ్యాలు భూతాలు లేవు. నువ్వేం కంగారు పడకు. అసలు ఎందుకు నీలు? అన్ని మన గూడెంలోనే ఇంతలు ఇడ్డూరాలు జరుగుతున్నాయి. అందరూ ఎందుకు ఆ సంజీవిని గురించో మాట్లాడుతున్నారు. ఆ నీలు, మన గూడానికి ఎవరో కొత్తగా ఓ అమ్మాయి వచ్చిందంట. తనెవరు?
ఓ, ఆ అమ్మాయి త్రిలోచన కూతురు. తన పేరు పల్లవి. తిలోచన కూతురా? తిలోచన మీద నాకేదో అనుమానం ఉంది. అవును, తన పేరు పల్లవి అని నీకెలా తెలుసు? నువ్వు అనుమానించింది నిజమే. కొంతమంది మనుషులు అడ్డుకట్ట దాటి సంజీవిని కోసం వెళ్లారన్నావు కదా. వాళ్ళందరినీ పంపింది ఆవిడే, త్రిలోచన. అయ్య బాబోయ్, తిలోచనకి సంజీవిని ఎందుకో? ఆవిడ తక్కువది కాదు. అసలు ఎందుకొచ్చిందో కానీ మనందరినీ ఇలా ఏడిపిస్తోంది. మన గూడానికి ఎవరో కొత్తగా ఓ అమ్మాయి వచ్చిందంట. తనెవరు? ఓ, ఆ అమ్మాయి త్రిలోచన కూతురు. తన పేరు పల్లవి. తిలోచన కూతురా? తిలోచన మీద నాకేదో అనుమానం ఉంది. అవును, తన పేరు పల్లవి అని నీకెలా తెలుసు? నువ్వు అనుమానించింది నిజమే. కొంతమంది మనుషులు అడ్డుకట్ట దాటి సంజీవిని కోసం వెళ్లారన్నావు కదా. వాళ్ళందరినీ పంపింది ఆవిడే, త్రిలోచన. అయ్య బాబోయ్, తిలోచనకి సంజీవిని ఎందుకో? ఆవిడ తక్కువది కాదు. అసలు ఎందుకొచ్చిందో కానీ మనందరినీ ఇలా ఏడిపిస్తోంది. ఆవిడే ఇలా ఉందంటే వాళ్ళ కూతురు పల్లవి ఎలా ఉందో? పల్లవి మంచి పిల్ల. తను బానే ఉంటుంది, ఆ త్రిలోచనలా కాదు. కానీ ఆ పల్లవిని కిట్టబాబు ఇట్టపడుతున్నాడు. అతని గురించి మంచిగా చెప్పినా పల్లవి మాత్రం ఎవరు చెప్పమన్నారు, కిట్టబాబు చెప్పమన్నాడా అని అడిగింది. నువ్వు కిట్టబాబుని ఇట్టపడడం, గూడాలన్నీ తిరగడం, త్వరలో మనువు చేసుకోవాలనుకోవడం అవన్నీ నాకు తెలుసు అంది. మరి అలాంటప్పుడు కిట్టబాబు గురించి నాకెందుకు అంత మంచిగా చెప్పడం అంటుంది. కిట్టుబాబు నిజంగా కిట్టులోరే. అదేంటలా అన్నావు? శ్రీకిట్టుడికి ఎంతమంది భార్యలు తెలియదు కానీ మీ కిట్టబాబుకు మాత్రం మీరిద్దరు. చచా, ఇంకెప్పుడు అలా అనుకు. కిట్టబాబు చాలా మంచోడు. నాకంటే పల్లవి చాలా అందమైన పిల్ల, నాకంటే చాలా డబ్బున్న పిల్ల, నాకంటే చాలా తెలివైన పిల్ల. అందుకే పల్లవికి కిట్టబాబే సరైనోడని నేను అనుకుంటున్నాను. నీలు, నేనేదో సరదాగా ఆట పట్టించడానికి అన్నాను కానీ మరే ఉద్దేశంతోనూ కాదు. పర్లేదులే మళ్ళీ, పద వెళ్దాం. Jimbamba jibaba jumbo jabum. Jimbamba jibaba jumbo jabum. Jimbamba jibaba jumbo jabum. Jimbamba jibaba jumbo jabum. Jimbamba bala bala jimbamba bala bala jimbamba Hey 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 la 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 jimbamba Hey la Itra అలా సేవలు నడుస్తావిట బేగరా ఎలాగరా ఏంటి అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రాజమయ్య దగ్గరికి రా. రాజ్యమయ్య నేనే కదా. ఒరేయ్, అసలే నేను బోల్ సమస్యలతో పిచ్చెక్కున్నాను. నీ పిచ్చి నాకు ఎక్కించకరా. ఈ చుట్టుపక్కల గూడాల్లో ఇద్దరే పిచ్చోళ్ళు ఉన్నారు. ఒకడు ఆ కోణింగాడు, రెండోవాడు ఆ హనుమయ్య పెళ్ళం మేనమావు కొడుకొకడు. వాడి పేరేంటి? సూరిగాడు. కానీ ఈ అడవిలోకి కొత్తగా ఇంకో పిచ్చోడు వచ్చాడు తెలుసా? ఎవరో? నేనే. నేను అడిగింది మీరెవరో అని కాదు. ఆ మాటకొస్తే నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మాకు ఆనంగేదో వాగుతుంటేని ఎవరో అని అడిగాను, అంతే. అంతేనా? నేనింకా మీరు నన్నే అడుగుతున్నారని నేనే అని చెప్పాను. ఇక్కడ పెద్ద మనిషిని రాజ్యమైని నన్ను ఇక్కడ ఎట్టుకుని ఏంటి మీరిద్దరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు? అంటే నేనేమీ చేయలేని టింగి బడేలననే కదా మీ ఉద్దేశం? ఒరే కోనంగి, పెద్ద మనిషిని పట్టుకుని ఏట్రా మాటలో? కోణంగా ఆడికన్నిటి వచ్చాడా? ఎక్కడ ఎక్కడ చెప్పు. అదేంటి, ఇతనికి ఇంకా పిచ్చి తగ్గలేదా? ఇతనికి పిచ్చని మీకు తెలుసా? తెలుసు. నేను ఈ అడవికి కొత్తగా వచ్చినప్పుడు ఈ కోణంగి నన్ను, నా అసిస్టెంట్ వర్షాని అడ్డుకుని ఏం చేశాడో నాకింకా బాగా గుర్తుంది.
సంజీవినియా? నా ఇంటి సూర్లో దాచుకున్న పుల్ల సంజీవిని మీరేనా ఎత్తుకెళ్ళింది? ఏంటి నీ దగ్గర సంజీవిని పుల్లుందా? అవునా? ఆ సంజీవిని పుల్లతోనే నేను రోజు పళ్ళు తోముకుంటాను, ఒళ్ళు రుద్దుకుంటాను, చుట్టు దువ్వుకుంటాను, దూపం వేసుకుంటాను, దీపం ఒత్తి ఎగదోసుకుంటాను. అన్ని పళ్ళు ఆ పుల్లతోనే చేసుకుంటాను. అదే తీసుకెళ్ళిపోతావా? ఎలాగరా అమ్మా? పచ్చ చొక్కా తీసుకొచ్చి అది ఎత్తుకెళ్ళిపోతావా? వర్ష అభిమానం అది వీళ్ళ ఆచారం. ఓహో, అభిమానం అంటే ఇలా ఉంటుందా సార్? ఈ పాప ఎవరో? నా అసిస్టెంట్. అంటే నా సహాయకురాలు. నాకు సహాయం చేస్తూ ఉంటుంది. అందరికి సాయం చేయవలసిన వయసులో నీకు సాయం కావాలా? పైగా ఇట్టంట అమ్మాయితో. చూడమ్మా, ఈడెవడో నాకు తెలవదు. అదేంటి? ఈయన అడవిలో పెద్ద సైంటిస్ట్, అందరికి ఎంతో అభిమానం. ఈయన పేరు మోబీ, నా పేరు వర్ష. ఆహా, గుర్తొచ్చింది. ఏట్రా మబ్బు, నువ్వు రావడమే కాకుండా నీతో పాటు వర్షాన్ని కూడా తీసుకొస్తావా? చెప్తావా? ఆగలాగా అందుకే అప్పటి నుంచి ఈ కోణంగిని బాగా గుర్తుపెట్టుకున్నాను. ఏరా కోణంగి, మోబీగా లాంటి పెద్ద మనిషిని అలా బాధ పెడతావా? ఎందుకు ఇలా తయారయ్యో? మోబీగా లాంటి పెద్ద మనిషిని అలా బాధ పెడతావా? ఎందుకు ఇలా తయారయ్యో? నిజమే బాబాయ్, నువ్వు చెబుతుంటే ఇప్పుడిప్పుడే నాకు అవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. నన్ను ఎవరో వెనక నుంచి పడేయలేమని కొట్టారు. అప్పటి నుంచి నాకేమీ గుర్తు రావడం లేదు, కానీ ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎవర్రా? అది చెప్పరా కోణంగి. గుర్తుకొచ్చింది. నీ కూతురు. ఏంటి నా కూతురా? ఏంట్రా నా కూతురు అంటావేట్రా? నీ కూతురు ఏమైందో చెప్పరా? ఆగండి హనుమయ్య గారు, నేను చెప్పిస్తాను, మీరు ఇటు రండి. చూడు, ఇదంతా చెప్పు. ఇది ఇది వెరీ గుడ్. హనుమయ్య గారు, ఇప్పుడు అడగండి. చెప్పరా? ఇండరా చెప్పు. ఏడు చెప్పేదే? ఆయన బొప్పాయి కొట్టడంతో నా నెత్తి మీద అని కొట్టాడు కదా, అందుకే మొత్తం అంతా మర్చిపోయావా? కోణంగి, గుర్తు తెచ్చుకో. కోణంగా ఆడోడు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అంత ఎటకారం వద్దమ్మా. మా మాటలు మాకు గుర్తున్నాయి, మా టింగిబడేలు మాకు గుర్తుంది. కోణంగా ఆడు కానీ ఇటు వచ్చాడా? ఎక్కడ చెప్పు అడుగు. కోణంగి ఆగరా, ఆగో, నన్ను తప్పించుకుని వెళ్ళిపోతావా? ఆగరా. పాపం, ఇతనికి ఇంకా పిచ్చి తగ్గలేదు. ఆడికి పిచ్చి తగ్గింది. మీరే తెలిసి తెలియని వైద్యం చేసి మళ్ళీ పిచ్చెక్కించారు. పిచ్చి తగ్గిద్దాం అనుకుంటే నేనెక్కించానంటారేంటి? ఏనో పిచ్చోడు. ఇంతకీ కోణంగి అమ్మో! నువ్విక్కడున్నావా? నీకోసం అడవంతా తిరుగుతున్నా. అవునా? ఏమైంది మళ్ళీ? ఎందుకంత కంగారు పడతావచ్చు? అక్కడ పులిగట్టు మీద. పులిగుట్ట పైన? చెప్పమ్మా, ఏం జరిగింది? జిత్తుకు మళ్ళీ ఏమన్నా అయిందా? చెప్పమ్మా. కాదన్నా, జిత్తుకేం కాలేదు. మరి చెప్పు, ఏమైంది?
పులిగట్టు మీద నుండి వెళ్తుంటే ఉన్నట్టుండి కోనం కన్నా పడిపోయాడు. కోణం గడి పడిపోయాడా? సరే పద వెళ్దాం. కోణం ఎక్కడున్నాడమ్మా? కోణం ఎక్కడా? కోణంగే కోణంగే రే కోణంగే కోణంగే ఏమైందిరా? అన్నా ఏమన్నా ప్రమాదమా? ఏం జరిగిందన్నా?